హలో నమస్తే. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్న దాదాపు అన్ని పత్రికల్లో, తెలుగు పత్రికల్లో దాదాపు 20 పేపర్‌లో ఆంధ్రప్రదేశ్ రైతులకు మరో పండగ అని ఇచ్చారు. పండుగలు ఎన్ని ఉంటాయి అసలు? సూపర్ సిక్స్‌లో మేము గెలిస్తే ప్రతి రైతుకి 20,000 రూపాయలు ఇస్తాం. ప్రధానమంత్రి ఇచ్చేది కాక అని చెప్పారు, కిసాన్ యోజన కాక. కానీ దాంతోని కల్పిస్తున్నారు, అది 3 విడతల్లో. ఆల్రెడీ ఆగస్టులో ఒక విడత ఇచ్చారు, అప్పుడు ప్రచారం చేశారు, ఇదే యాడ్స్ చేశారు. ఫుల్ పేజీ యాడు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ డబ్బులతోని, ప్రజల పైసలతోని వ్యవసాయ శాఖకు సంబంధించింది యాడ్ ఇది. కానీ వ్యవసాయ శాఖ మంత్రి ఫోటో ఉండదు అందులో. అచ్చెన్నాయుడు గారి ఫోటో లేదు. నారా లోకేష్ గారు ఒకవైపు, పవన్ కళ్యాణ్ గారు ఒకవైపు, మధ్యలో చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు. ఇప్పుడు ప్రజలు కట్టే పన్నులతో ఉన్న పైసలను తీసిపోయి ఇట్లా యాడ్లు పిచ్చి, ఈ ప్రచారం పిచ్చేంది, ఇది ఒక పీక్స్కి పోయింది. ఇప్పుడు మొదటి విడత ఇచ్చారు, ఆ రోజు స్టార్టింగ్ లాంచింగ్ కాబట్టి యాడ్ ఇచ్చారంటే ఒక అందం ఉంది, అర్థం ఉంది. రెండో విడత, మూడో విడత, 4 పండుగలు, 5 పండుగలు ఉంటాయా? ఈ పండగ అనేది ప్రజలు చేసుకోవాలా. మీకు మీరు పండగని మీకు మీరు ప్రచారం చేస్తే, ఈరోజు ఆంధ్రజ్యోతి పేపర్లో డబుల్ ధమాకా అంది. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు డబుల్ ధమాకా. ఏంటి డబుల్ అంటే, ప్రధానమంత్రి కిసాన్ యోజన 2,000, చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఇస్తున్న 5,000. ఈ డబుల్ ధమాకాలో ఏ ప్రభుత్వం ఉన్నా మోడీ పెట్టినప్పటి నుంచి 6,000 రూపాయలు ఒక రైతుకి ఇస్తూనే ఉన్నారు. అది డబుల్ ధమాకా కాదు. దీనికి పెద్ద ఎత్తున పండుగ అని ప్రచారం చేసి పెద్ద యాడ్ వేశారు. దానికి సంబంధించి ఒక మొత్తం ఫుల్ పేజీ ఇచ్చారు. దీంట్లో అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకంలో రెండో విడతగా రాష్ట్రంలో 46,85,000 మంది రైతుల ఖాతాల్లో 3,135 కోట్లు. భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అందిస్తున్న అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్. వాళ్ళ ఆస్తులు అమ్మిస్తున్నారు, వాళ్ళు అందిస్తున్నట్టు ఇచ్చారు. సరే, ముఖ్యమంత్రి ప్రధానమంత్రి హోదాలో ఒకసారి యాడ్ వేశారంటే అది ఒక అర్థం ఉంటుంది. రెండోసారి వేసి రెండో విడత పండగ అని రాశారు. ఇది ముమ్మాటికి ప్రజల ఆస్తిని, ప్రజల సొమ్ముని ఖర్చు చేయటమే. మొన్న కర్నూలులో సూపర్ జిఎస్టీ, సూపర్ సక్సెస్ అని పెట్టారు. దాదాపు 300 కోట్ల రూపాయలు ఖర్చు అయిందంటున్నారు. నిన్న సిఐఐ సమితి పెడితే అక్కడ కూడా 100 కోట్ల రూపాయలు ఖర్చు అయిందంటున్నారు. అంతకుముందు యోగా డే, అంతకుముందు అమరావతి పునర్శంకుస్థాపన, ఇట్లాంటి అన్ని డబ్బులు తగలబెడుతున్నారు తీసిపోయి ప్రచారానికి. ప్రతిసారి యాడు. ఈ యాడ్ అయిపోతే ఇప్పుడు అందులో 46 లక్షలు కాదు, 55 లక్షల మంది రైతులు ఉన్నారట. ఫస్ట్ విడత ఇచ్చినప్పుడు కొన్ని లక్షల గ్రీవెన్స్ అప్లికేషన్లు వచ్చినాయి. వాళ్ళ పేర్లు మిస్ అయినాయి రైతులు. వాళ్ళ అసలు ఆ గ్రీవెన్స్ పరిశీలించలేదు, వాళ్ళ సమస్య అట్లే ఉంది. మళ్ళా మొదటి విడతలో ఇచ్చిన లిస్టును పట్టుకొని అదే ఇచ్చేశారు. ఈ యాడ్ల పైసలు పెట్టి ఆ సమస్య ఏదో పరిష్కరించి వాళ్ళకు కూడా పైసలు జమ చేయొచ్చుగా. లేదు, మేము పండగ అంటే పండగ, మేము దండగ అంటే దండగ. ఈ పండగ గురించి అన్ని పేపర్లో ఈరోజు వార్త కాదు, యాడ్ వేశారు లక్షల రూపాయలు పెట్టి. ఇక దానికే కంటిన్యూషన్గా ఆంధ్రజ్యోతి అన్నదాతకు డబుల్ ధమాకా, నేడు పీఎం కిసాన్ అన్నదాత సుఖీభావ సొమ్ము విడుదల, ఒక్కో లబ్ధిదారికి 7,000 రూపాయలు జమ, కేంద్రం 2,000, ఏపీ సర్కార్ 5,000. రాష్ట్ర వ్యాప్తంగా 47 లక్షల ఖాతాలకు 3,135 కోట్లు జమ. కోయంబత్తూరులో ప్రధాని మోదీ, కమలాపురంలో సీఎం చంద్రబాబు నిధుల విడుదల. ఇది 47 లక్షల మంది రైతులు. దీంట్లో కౌలు రైతులు ఎదురు చూస్తున్నారు. 16 లక్షల మంది కౌలు రైతులు ఉన్నారు. వాళ్ళకు మేము స్పెషల్గా ఇస్తాం 20,000 రూపాయలు. దీంట్లో కేంద్రం ఇచ్చే వాటా 2,000 ఉంది కాబట్టి దీనికి సంబంధం లేకుండా ప్యూర్గా 20,000 మేమే ఇస్తాం రాష్ట్ర ప్రభుత్వం నుంచి, రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి అని చెప్పారు. వాళ్ళని గుర్తించారు కూడా. కొంత వాళ్ళ దగ్గర ఒక లెక్క ఉంది గవర్నమెంట్ దగ్గర. వాళ్ళని కానినోళ్ళు లేడు. వాస్తవమైన సాగుదారులు వాళ్ళే. కౌలు చేసేవాళ్ళు వాస్తవమైన సాగుదారులు. రైతులు కొంతమంది టౌన్లలో, పట్టణాలలో ఇట్లా ఉండేవాళ్ళు వాళ్ళ భూములు కౌలుకి ఇస్తారు. వాళ్ళు భూమి మీద పడి పనిచేసేది, భూమి కోసం, పంట కోసం పనిచేసేది, బతకడానికి పనిచేసేది. రైతులతో పాటు వాళ్ళకి ఇవ్వాలి వాస్తవంగా. వాళ్ళకి ఎందుకంటే లోన్ ఇవ్వరు, బ్యాంకు లోన్ రాదు. ఏదైనా సబ్సిడీ పైన ఆ వ్యవసాయ పనిముట్లు కానీ, ఫెర్టిలైజర్, పెస్టిసైడ్ కానీ రాదు. ఎందుకంటే పాస్బుక్ ఉండదు, రైతులు కాదు కాబట్టి. వాళ్ళకి ఇవ్వాల్సింది. ఇప్పుడు ఏదైనా పంట నష్టపరిహారం లేదు వాళ్ళకి, ఇది లేదు, రుణాలు లేవు, ఏది లేని పరిస్థితులు వాళ్ళని ఆదుకోవట్లే. కానీ పండగ అంటున్నారు. ఈ పండగలో వాళ్ళు దండగ అవుతున్నారు పాపం. వాళ్ళని పరిశీలించాలి. ఇది ఒక వార్తగా ఇచ్చింది ఆంధ్రజ్యోతి పేపరు. రైట్, సాక్షి పేపర్లో
అరటి రైతు ఆక్రందన వైఎస్ఆర్ కడప అనంతపురం జిల్లాల రైతుల కుదేలు పంటను తొలగించి పశువులకు మేతగా వాడుతున్న వైనం అనంతపురం కడప జిల్లాలోనే ఎక్కువ ఈ అరటి పంట పండింది. అదొక 60-70 వేల ఎకరాల పంట పండింది. లాస్ట్ మార్చి ఏప్రిల్లో పెద్ద తుఫాన్ వచ్చింది. అది మొత్తం అరటి పంట అంతా నేలమయమైంది, నేలమట్టమైంది. ఆ సందర్భంలో అధికార పార్టీ కానీ అధికారులు కానీ లేదంటే మంత్రులు కానీ కనీసం పరిశీలించలే ఆ పంటల్ని. ఆ రైతుల దగ్గర పోయి ఓదార్చే ప్రయత్నం కూడా చేయలే. అప్పట్లో జగన్మోహన్ రెడ్డి అక్కడ స్థానిక నాయకుడు కాదు, ఆ జిల్లాకు సంబంధించి కాబట్టి ఆయన ఆ పంటల పరిశీలనకు పోయిన తర్వాత నెక్స్ట్ డేనే ఇక మంత్రులు తెలుగుదేశం పార్టీ నాయకులు వెళ్ళారు, పరిశీలించారు. ఎస్, సంతోషం, పరిశీలించారు. పరిశీలించిన తర్వాత ఏం చేయాలి? అక్కడ నష్టపోయిన రైతులకి నష్టపరిహారం ఇవ్వాలి. నష్టపరిహారం జగన్మోహన్ రెడ్డి అనౌన్స్ చేసిండు ప్రతిపక్షం నుండి. హెక్టార్కి 20,000 రూపాయలు నేను సాయం చేస్తా పార్టీ పరంగా మేము, దీన్ని చూసి అయినా ప్రభుత్వం స్పందిస్తుందేమని చూస్తే ఈయన హెక్టార్కి 25,000 రూపాయలు నష్టపరిహారం ప్రకటిస్తే వాళ్ళు ఎకరానికి 25,000 రూపాయలని మంత్రులు వచ్చి చెప్పారు. మాట అయితే చెప్పారు కానీ ఇంతవరకు అమలు కాలేదు. దానికి సంబంధించి నిన్న జగన్మోహన్ రెడ్డి గతంలో ఇచ్చిన మాటను నిలబెట్టుకొని దెబ్బతిన్న రైతులకు ఆర్థిక సాయం చేసిందంతా ప్రభుత్వం అందేమో హడావుడి ఉంది, ఒక పైసా రైతులకు ఇవ్వలే. జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు 1 హెక్టార్కి 20,000 రూపాయల చెక్కులు నిన్న పంపిణీ చేశారట కడప ఎంపీ అవినాష్ రెడ్డి చేతుల మీదుగా, ఆ లిస్ట్ అవుట్ చేసి. దీనికి సంబంధించి ఒక వార్తని మాట నిలబెట్టుకున్న వైఎస్ జగన్ అని ఇచ్చింది. మార్చి 23న పులివెందుల నియోజకవర్గం లింగాల మండలంలో అకాల వర్షాలు ఈదురుగాలతో అరటి తోటలు కూలిపోయాయి. రైతులు తీవ్రంగా నష్టపోయారు. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్ మరుసటి రోజే తాతిరెడ్డిపల్లి, కొమ్మనూతల గ్రామాల్లో ఎంపీ అవినాష్ రెడ్డితో కలిసి పర్యటించారు. కూలిన తోటలను చూసి చెల్లించిపోయారు. రైతులకు ఆర్థిక సాయం చేసి ఆదుకుంటామని హామీ ఇచ్చారు. నెలలోపే నష్టపోయిన రైతులకు హెక్టార్కు 20,000 చొప్పున ఆర్థిక సాయం చేసి ఆదుకున్నారు. వైఎస్ అవినాష్ రెడ్డి ఆధ్వర్యంలో రైతులకు చెక్కులను అందజేశారు. వైఎస్ జగన్ లింగాల మండలంలో పర్యటిస్తున్నారని తెలుసుకున్న వైఎస్ఆర్ కడప జిల్లా ఇన్ఛార్జి మంత్రి సవిత, టీడీపీ ఎమ్మెల్సీ రామ్గోపాల్ రెడ్డి అదే రోజు వెళ్ళి ప్రభుత్వం నుంచి అరటి రైతులకు నష్టపరిహారం అందిస్తామని హామీ ఇచ్చారట. 1 హెక్టార్కి 30,000 అని చెప్పారట. ఈయన 20,000 చెప్తే 10,000 ఎక్కువే చెప్పారు, కానీ ఇంతవరకు రాలే. అదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెక్కులు కూడా పంపిణీ చేసిండు. అక్కడ స్థానిక ఎంపీ సహకారంతో లిస్ట్ అవుట్ చేసి అని చెప్పి ఒక వార్తని ఇచ్చారు సాక్షి పేపర్లో. రైట్. ప్రజాశక్తి చూద్దాం. రైట్. మారేడుమిల్లి రక్తసిక్తము పోలీస్ కాల్పుల్లో మావోయిస్టు అగ్రనేత హిడ్మా సహా 6 మృతి. రాష్ట్ర వ్యాప్తంగా దాడులు, పలువురు అరెస్టు. విజయవాడలో అత్యధికంగా 25 మంది పోలీసులు అదుపులోకి. ఆకుపచ్చటి అటవీ ప్రాంతం మంగళవారం ఉదయాన్నే నెత్తుటి రంగు పులుముకుంది. అడవి జంతువులు అరుపులు, పక్షుల కూతలు తప్ప ఇతర శబ్దాలకు దూరంగా ఉండే మారేడుమిల్లి తుపాకీ మోతలతో దద్దరిల్లింది. పోలీస్ కాల్పుల్లో 6 మావోయిస్టులు మృతి చెందారు. మృతుల్లో మావోయిస్టు అగ్రనేత, గెరిల్లా యుద్ధ వ్యూహకర్త, ప్రసిద్ధి చెందిన మడవి హిడ్మా, ఆయన భార్య రాజే ఉన్నారని సమాచారం. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. నిన్న పోలీసులు కూడా అనౌన్స్ చేశారు హిడ్మా ఆయన భార్య కూడా చనిపోయిందని. కానీ ఎన్కౌంటర్ అంటున్నారు. ఈ లెఫ్ట్ సానుభూతి పరులు, లెఫ్ట్ పార్టీలో ఇది ఎన్కౌంటర్ కాదు, హత్యలు చేసింది ప్రభుత్వం అంటున్నారు. ఇది వాస్తవంగా వాళ్ళు చెప్తున్న విమర్శ ఏంటంటే, వాళ్ళు చెప్తున్న ఖండన ఏంటంటే, ఎన్కౌంటర్ అయితే వీళ్ళని ఎక్కడో టౌన్లో పట్టకపోయారు, ఎన్కౌంటర్ కాదు, పట్టకపోయి అడవిలో వదిలి కాల్చి చంపారు అని. ఒక పోలీస్ కానిస్టేబుల్ చనిపోలే, ఒక పోలీస్ ఆఫీసర్కి దెబ్బ తగలే కాల్పులలో. ఇది ఎన్కౌంటర్ ఎట్లయితే అని ఈ కమ్యూనిస్టు సానుభూతి పరులు విమర్శిస్తున్నారు. ఇది చూస్తే కూడా అక్కడ తీసుకెళ్ళి వదిలేసి కాల్చి చంపారని ఒక అనుమానం వస్తుంది అని చెప్పి ఇప్పటికీ కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించిన ఈ 2 తెలుగు రాష్ట్రాల కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు నేను అనౌన్స్మెంట్ కొన్ని విమర్శలు చేశారు. ఇది నరేంద్ర మోడీ నరహంతకమే, ఆపరేషన్ కగారు పేరుతోని తుదముట్టిస్తుండు, అంటే పోరాటాలు లేకుండా విప్లవాలు లేకుండా చేస్తానని చెప్పి వాళ్ళు చెప్తూ, ఇది తప్పనిసరిగా ఎన్కౌంటరు కానే కాదు, హత్యలే చేసింది ప్రభుత్వం అని చెప్తున్నారు. ఇది నిన్న వీళ్ళు చనిపోవడంతో పాటు దాదాపు చాలామందిని అరెస్ట్ చేశారు. విజయవాడ దగ్గరలో ఒక భవనంలో ఉంటే మొత్తం పట్టుకొని అరెస్ట్ చేసిన పరిస్థితి. మరి ఇప్పుడు ఇక ఎర్రజెండా పని అయిపోయిందా, ఉంటుందా అనేది ఒక చర్చ నడుస్తుంది. రైట్. ఉక్కును తుక్కు చేసే కుట్రలు, ఉద్యోగులను తొలగిస్తూ ప్రైవేటీకరణ ప్రయత్నాలు తీవ్రతరం. ప్యాకేజీని అప్పులకు జమ చేసి సాయం చేసినట్టు బిల్డప్. రాష్ట్ర ప్రాజెక్టులకు సైతం రాయ్పూర్ ఉక్కు వినియోగం చేస్తున్నారు. విశాఖ స్టీల్ ఫ్యాక్టరీకి సంబంధించి ఉక్కును తుక్కు చేసే ఒక కుట్ర జరుగుతుందని ప్రజాశక్తి రాసింది.
ఇదే అంశం పైన నిన్న కాక మొన్న ఆంధ్రజ్యోతి పేపర్ ఉక్కు సంకల్పం 17 నెలల్లో 15,000 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు తెచ్చిండు. కూటమి ఎన్డీఏ కూటమి ఉక్కు ఫ్యాక్టరీకి విశాఖ ఉక్కుకి డబ్బులు ఇచ్చింది, సాయం చేసింది. ఈ సాయం గురించి చెప్తున్నారు కానీ ఆ సాయం దేనికి వాడుతున్నారు? ఉద్యోగుల జీతాలకే, ప్రొడక్టివిటీకే అంటే లేదు, దాంట్లో వేరే రకాలుగా వాడుకుంటున్నారట, అప్పులు తీర్చడానికి, వీటన్నిటికీ. మొత్తానికి ఆ విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ పైన ఉన్న అప్పుల్ని క్లియర్ చేసి దీన్ని అమ్మే కార్యక్రమం, ప్రైవేటీకరణ చేసే కార్యక్రమం చేయబోతున్నారని అక్కడ ఉక్కు కార్మికులు చెబుతున్నారు. దాదాపు 28,000 మంది ఉక్కు కార్మికులు ఉంటారు దాంట్లో, ఉద్యోగులు. వాళ్ళ బాధని, వాళ్ళ ఆవేదనని, వాళ్ళ ఉద్యమాన్ని కనీసం పట్టించుకోవట్లే. వాళ్ళు చాలా సంవత్సరాల నుంచి ఉద్యమం చేస్తున్నారు. 17 నెలలు అయింది కూటమి వచ్చి కూడా. 2021 నుంచి వాళ్ళు ఉద్యమం చేస్తారు. ఆ ఉద్యమానికి ఇదే తెలుగుదేశం పార్టీ కూడా మద్దతు ఇచ్చింది గతంలో. మరి మనం మద్దతు ఇచ్చినాం, మనం అధికారంలోకి వచ్చినాం, కేంద్రంలో రాష్ట్రంలో మన కూటమి అధికారంలో ఉంది. వాళ్ళ ఉద్యమం ఏదో చూద్దాం, వాళ్ళ ఉద్యమాన్ని విరమింపజేద్దాం, వాళ్ళకి హామీ ఇద్దాం, వాళ్ళకు ఒక ప్రకటన చేపిద్దామని లేకుండా ఉక్కు సంకల్పం, ఇనుము సంకల్పం అని వార్తలు రాస్తున్నారు, ప్రచారం చేస్తుంది ప్రభుత్వం. దీనిపైన ఇప్పటికే దీని ప్రైవేటీకరణలో భాగంగానే అడుగులేస్తుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. ఆ కుట్రని అమలు చేసే కార్యక్రమం ఈ సాయం అని చెప్పి. ఇది సాయం కాదు, అమ్మటానికి చేసే కుట్ర అని చెప్పి వాళ్ళు చెప్తున్నది. రైట్. కౌలు రైతులకు ఇప్పుడు లేదు, అన్నదాత రెండవ కిస్తీల్లోనూ మొండి చెయ్యి, ఎప్పుడు ఇస్తారో తెలపని కూటమి సర్కారు, వాస్తవ సాగుదారుల ఆవేదన. ఇది వాస్తవ సాగుదారులే పాపం. ఎప్పుడు ఇస్తారో చెప్పరు, అసలు ఇస్తారో లేదో చెప్పరు, కానీ సూపర్ 6 హామీలో ఉంటుంది. 20,000 రూపాయలు మేము ఇస్తామంటారు. లాస్ట్ ఆగస్టులో మొదటి విడత ఈ కిస్తీ ఇచ్చేటప్పుడు కూడా అనౌన్స్ చేశారు, కౌలు రైతులు మేము గుర్తిస్తాం, ఇస్తామని చెప్పి. వాళ్ళ గురించి ఊసలేదు, వాళ్ళు ఎదురు చూస్తున్నారు. వాస్తవంగా భూమిపైన పడి ప్రాకులాడి పంట పండించేది వాళ్ళు, రైతులతో పాటు. భూమి ఉన్న రైతులు కొంతమంది కష్టపడతారు, వాళ్ళతో పాటు డెడికేటెడ్గా వాస్తవ సాగుదారులకి మొండి చేయి చూపించే పరిస్థితి ఇప్పుడు కూడా లేదు. అసలు ఎప్పుడు వస్తుందో తెలియదనే ఒక వార్తని వాళ్ళ తరఫున ప్రజాశక్తి రాసింది. రైట్. రాష్ట్ర వనరులను కొల్లగొట్టే పెట్టుబడుల సమితి అని చెప్పి ఒక ఆర్టికల్ రాశారు. రాష్ట్ర ప్రభుత్వం విశాఖపట్నంలో ఈ నెల 14-15 తేదీల్లో సిఐఐ భాగస్వామ్య సమితిని ఎంతో ఆర్భాటంగా నిర్వహించింది. ఊహించిన దానికంటే 30% అదనంగా పెట్టుబడి ఒప్పందాలు జరిగాయని, దీంతో ప్రపంచ వాణిజ్యానికి విశాఖ గేట్వేగా మారిందని ముఖ్యమంత్రి కితాబిచ్చారు. అంతేగాక ఈ 5 ఏళ్లలో 50 లక్షల కోట్ల పెట్టుబడులు లక్ష్యంగా పెట్టుకున్నామని, దీని ద్వారా దేశంలో భారీ స్థూల ఉత్పత్తి కలిగిన మొదటి ర్యాంక్ రాష్ట్రంగా మారుతుందని ప్రకటించారు. సమితి కోసం అడావుడి ప్రచార ఆర్భాటం అంతా ఇంత కాదు, మొత్తం 2 రోజుల సమితికి 500 కోట్ల పైన ఖర్చు అయింది. ఇక పెట్టుబడిదారుల ప్రసరణ చేసుకోవడానికి ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలు అన్నీ ఇన్ని కాదు, ఏకంగా రాష్ట్రంలో పెట్టుబడిదారులకు పోలీస్ ఎస్కార్డుతో రక్షణ కల్పిస్తామన్నారు, కార్మిక చట్టాలను మార్చేసామన్నారు, పెట్టుబడులకు ఆటంకంగా ఉండే విధానాలన్నింటినీ సరళతరం చేస్తున్నట్టు ప్రకటించారు. ఇది వాస్తవంగా విశాఖ సమితి జరిగిన తర్వాత నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు దీంట్లో డైరెక్ట్ ఇన్వాల్వ్ కాలే. ఇక్కడ వాళ్ళిద్దరూ, లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారి ప్రకటనలు, వాళ్ళ మాటలు, వాళ్ళ స్టేట్మెంట్లు చూస్తే అసలు వీళ్ళు ముఖ్యమంత్రి లేదా ప్రభుత్వం ఏర్పాటు చేసింది పారిశ్రామికవేత్తల కోసం, ప్రజల కోసమా, లేదా రాష్ట్రం కోసమా, వ్యాపారస్తుల కోసమా అనే ఒక డౌట్ వచ్చింది. దాని గురించి ఒక వార్తని ఇది ప్రజాశక్తిలో ఒక ఆర్టికల్ స్టోరీ రాశారు. ఇది ప్రజల రాష్ట్ర వనరులను కొల్లగొట్టేదానికి తప్ప ఈ పెట్టుబడులు ఇదంతా ఉట్టిముచ్చటని. ఎందుకంటే 2016, 2017, 2018 3 సిఐఏ సభలు జరిగింది చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో. దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు 2023లో ఆయన కూడా ఒక సమితి పెట్టారు. ఇప్పుడు 5వది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సపరేట్ అయిన తర్వాత 5 సమితులు జరిగినాయి. ఈ 5 సమితుల్లో 1860 ఒప్పందాలు జరిగినాయట. 1860 ఒప్పందాలతో దాదాపు 50 లక్షల కోట్ల పైన పెట్టుబడులు వస్తాయని ప్రకటించారు. వచ్చింది 5 లక్షల కోట్లు కూడా లేదు. 50 లక్షల కోట్లు, 41 లక్షల ఉద్యోగాలు అన్నారు. 41 లక్షలు కాదు కదా, 2 లక్షల ఉద్యోగాలు కూడా భర్తీ కాలే. ఇవన్నీ ఆర్భాటం, ప్రభుత్వం డబ్బులను పెట్టి ప్రభుత్వ భూములు లేదా ప్రజల భూములు వాళ్ళకి కట్టబెట్టే ప్రయత్నం తప్ప వచ్చే ఉద్యోగాలు లేదు, చేసే ఉద్యోగాలు లేదు. ఇది వాస్తవ పరిస్థితి. మనం చూస్తున్న సిఐఏ సదస్సులు, సమితులు జరుగుతూ ఉంటాయి, చాలా రాష్ట్రాల్లో జరుగుతాయి, మన రాష్ట్రంలో కూడా జరిగింది. ఇది 5వది, 1వది కాదు. దీన్ని ఎట్లా చూపించారంటే ఇక ప్రపంచంలో ఎక్కడ జరగలే సిఐఏ సమితి. చంద్రబాబు నాయుడు గారు నిర్వహించారు, చంద్రబాబు నాయుడు గారే తీసుకొచ్చారు పారిశ్రామికవేత్తలను, ఇక రాష్ట్రం అయిపోయింది, బంగారుమయం అయిందని చెప్పారు. ప్రాక్టికాలిటీ చూస్తే, గత అనుభవాలు చూస్తే 1860 ఒప్పందాలు,
55 లక్షల కోట్ల పెట్టుబడులు, 41 లక్షల ఉద్యోగాలు ఇవన్నీ కాగితాల మీదనే ఉన్నాయి తప్ప నిజంగా అమలు కాలే. ఇది అమలయ్యే పరిస్థితి కూడా లేదు. దీన్ని చూపించి ఇక అయిపోయింది, రాష్ట్రం అభివృద్ధి అయింది, రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చినాయి, 13 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినాయి, లక్షల ఉద్యోగాలు వస్తున్నాయి, ఇంకా అయిపోయింది, 3 నెలల్లో మొత్తం 3 సంవత్సరాల్లో మొత్తం రాష్ట్ర రూపురేఖలు మారిపోతాయనే ప్రచారం చేసుకుంటూ వాస్తవ పరిస్థితులలోకి రావట్లే. మొత్తం గాలిలో నడుస్తున్నారు. ఈ గాలిలో మేడలు కట్టడం కాకుండా వాస్తవ పరిస్థితికి వచ్చి అసలు ప్రజలైంది, రైతులైంది, వాళ్ళు ఏమి ఇబ్బంది ఎదుర్కొంటున్నారు అనేది పరిశీలిస్తే రాష్ట్రం బాగుపడింది. ఇది దానికి సంబంధించి కొల్లగొట్టే పెట్టుబడులు, రాష్ట్ర వనరులు కొల్లగొట్టే పెట్టుబడుల సమితి తప్ప ఇది ప్రజలకో రాష్ట్రానికి ఉపయోగపడేది కాదని చెప్తున్న పరిస్థితి. రైట్. ఆంధ్రప్రదేశ్ రైట్. ఎన్కౌంటర్పై న్యాయ విచారణ జరిపించాలి. సిపిఐ జాతీయ నేత రామకృష్ణ వరుణ్ నిన్న సిపిఐ జాతీయ నేత రామకృష్ణ ఎన్కౌంటర్పై విచారణ జరపాలంటూ తెలంగాణ సిపిఐ సెక్రటరీ కోనవనేని సాంబశివరావు ఇలా సిపిఐ సిపిఎం పార్టీలకు సంబంధించిన సెక్రటరీలు, ముఖ్య నాయకులు అనౌన్స్ చేశారు. ఇది ఎన్కౌంటర్ కాదు, హత్యలే. నిజంగానే ఎన్కౌంటర్ అయితే హత్యలు కాకపోతే ఇండిపెండెంట్ అథారిటీ జ్యుడిషియల్ కమిషన్తో విచారణ జరిపించాలని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు. వీళ్ళు చేయరు. ఎందుకంటే అది ఏం జరిగిందో వాళ్ళకి తెలుసు. ఇది ఆంధ్రప్రభకు సంబంధించి రైట్. విషయాలందరూ అందరికీ ఉపాధి ఎక్కడ, పేదల పథకంలో అక్రమాలు అరికట్టాలి, పనులు కల్పించి వలసలు ఆపాలి, చట్ట నిబంధనలను అమలు చేయాలి. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్ చేసింది. నరేగా అని చెప్పి ఒక స్కీమ్ కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తుంది, జాతీయ ఉపాధి హామీ పథకం. ఈ దేశంలో ఉన్న ప్రతి పౌరుడికి ఉపాధి హక్కుని చట్టబద్ధం చేశారు. కానీ ఉపాధి హక్కు చట్టబద్ధం అయితేందంటే చాలా గ్రామాల్లో పని అడిగిన వాళ్ళకి పని కల్పించలేని పరిస్థితి. మినిమం కాదు కదా, మినిమం కూడా ఇవ్వట్లే పని. దానిపైన ఇప్పటికే కార్మిక సంఘాలు, చాలా రాజకీయ పార్టీలు, ఇంక్లూడింగ్ మరీ ముఖ్యంగా లెఫ్ట్ పార్టీలు పదే పదే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి రిప్రజెంటేషన్లు ఇస్తున్నాయి. చాలా గ్రామాలు ఇప్పటికీ లేదు పనులు. పని అడిగిన వాళ్ళకి పని ఇవ్వకపోతే చట్టబద్ధంగా వాళ్ళని కోర్టుకి ఏడవచ్చు, వినియోగదారుల ఫోరంలో వేయచ్చు. అంత ఆ చట్టానికి బలం ఉంది. కానీ చట్టం అమలు అవ్వట్లే. ఇక దాంట్లో ఫైర్వీలు, ఇక అక్కడ ఫీల్డ్ అసిస్టెంట్లు, లేదా అక్కడ సర్పంచ్, అక్కడ ఎంపీటీసీ, వాళ్ళ రిఫరెన్సు, వాళ్ళు చెప్పిన వాళ్ళకి పని ఇవ్వటం, పని చేయకుండా కార్డు ఉంటుంది, దానికి సంబంధించిన వేతనం వస్తుంది. ఇదంతా పెద్ద తతంగం. దీనికి మళ్ళీ ఒక సోషల్ ఆడిట్ అని పెట్టారు. ఈ సోషల్ ఆడిట్ పేరుకి ఉంటుంది కానీ ఆడ చర్యలు ఉండవు, రికవరీ ఉండదు, ఈ అక్రమాలు నడుస్తూ ఉంటాయి. దీనికి సంబంధించి నిన్న పేదలకు ఆర్థికంగా ఉపశమనం కల్పించే గ్రామీణ ఉపాధి హామీ పథకంలో అక్రమాలను అరికట్టాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్ చేసింది. ఈ మేరకు సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షులతో కూడిన ప్రతినిధి బృందం మంగళవారం పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ కృష్ణతేజను తాడేపల్లిలో ఆయన కార్యాలయంలో కలిసి విజ్ఞప్తులు చేశారు. వాళ్ళు కొన్ని కంప్లైంట్లు ఇచ్చారు. ఇది ఒకటోదిగా చాలా కంప్లైంట్లు ఇచ్చారు. అయినా అక్కడ మార్పు ఏం లేదు. ఇది విషయాలందరూ సంబంధించి. ఇది ఈరోజు న్యూస్ ఛానల్స్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.